ప్రవహించాలి. ప్రవహించకపోతే శంకర జయంతి చేయడం కష్టమైపోతే, శంకర జయంతికి ₹1 ఖర్చు పెట్టడం కష్టమైపోతే, శంకర జయంతి నాడు ఒళ్ళు వంచడం కష్టమైపోతే నువ్వు భావితరాలకు అందించేది ఏముంటుంది? భోగం తప్ప. అలా శంకరాచార్యులు వారు కూడా అనుకుని ఉండుంటే ఇవాళ ఉండుండేదా సనాతన ధర్మం? ఉండేదా ఈ గౌరవం మన జాతికి? అటువంటి మహాపురుషులకు నివాళి ఇవ్వలేకపోతే ఇంక మనుష్య జన్మకి తాత్పర్యం ఏముంది? కాబట్టి చతుషష్ఠి కళాభిజ్ఞాయ నమః. ఆయన 64 కళలు పరిపూర్ణముగా తెలిసున్నవారు. ఈ 64 కళలు భిన్న భిన్నములుగా ఉన్నాయి జాబితాలు. అందులో భోజుడు ఇచ్చినటువంటి జాబితాని ప్రధానంగా తీసుకుంటారు, ఎక్కువ మంది దాన్ని తీసుకుంటారు. అందులో అనేకమున్నాయి ఆ కళల పేర్లు, కానీ ఏదో కొద్దిగా మాత్రం వినిపిస్తాను. ఇప్పుడు అవన్నీ చెప్పినంత మాత్రం చేత అవన్నీ వచ్చేసాయని కాదు, కానీ కొన్నైనా చెప్పుకోపోతే అన్యాయం కాబట్టి. గీతము, వాదిత్రము, నృత్తము, నాట్యము, చిత్రము, పుస్తకకర్మ, పత్రఛేద్యము అంటే ఆకు తుంపడం కూడా అలా తుంపాలన్నమాట. పత్రఛేద్యము, లిపి జ్ఞానము, వచన కౌశలము, వైలక్షణ్యము, మాల్యవిధి దండకట్టడం, మాల్యవిధి, గంధయుక్తి, ఆస్వాద్య విధానము, అనురంజన జ్ఞానము, రత్నపరీక్ష, ఉపకరణక్రియ, సీవ్యము, అజీవజ్ఞానము, పశ్వాది వైద్యము, మాయాకృతము, పాషండ సమయ జ్ఞానము, క్రీడాకౌశలము, సంహనము, శరీర సంస్కార కౌశలము, ఇవన్నీ 64లో ఉన్నాయి. ఇందులో శంకరాచార్యుల వారికి తెలియనిది లేదు. ఆ నుంచి బండిరా వరకు ఆయనకి తెలుసు 64 కళలు తెలుసు. ఆ మాట నేను చెప్పడం కాదు, ఆయన పక్కనే ఉన్నటువంటి శిష్యుడు తోటకాచార్యులు వారు చెప్పారు. అందుకని విదితానమయ్యా విశదైక కళ అన్నారు. విశదైక కళ అంటే పరిపూర్ణముగా కళలు తెలిసి ఉన్నటువంటి మహానుభావుడు.